ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి ఆలోచన చేసి 1908లో వచ్చిన వరదలో వేలాది మంది ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్ష ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించ హైదరాబాదు నగరాన్ని సుందరీకరించేసి వారు అడుగు ముందుకేసారు. 1908లో వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎక్కడ మూసీ నది, ఈసా నదులను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈసా నదులను, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మన పురాణపూల్ బ్రిడ్జ్ నుంచి ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ చెప్పుకుంటూ నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ పరిపాలనకు దర్పంగా కుతుబ్షాయిలో నిర్మించిన చార్మినార్ ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలు మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేయలేం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన సాంప్రదాయబద్ధంగా అందించిన ప్రాంతాల ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు, లేకపోతే పాత వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు, ఇది కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని, ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ, ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు. ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం, సిఐడిని తెచ్చుకున్నాం, ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం, ఎస్ఐబి తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ ఒకేసారి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఎట్లెట్లా మన అవసరాలు, మన పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను, అందుకే ఈరోజు మున్సిపల్ సిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి, ఎవరి సమస్యను ముందుగాల వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం, ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన, అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని. అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో 16-1700 లేక, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో వరదలు వస్తే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నగే పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించే మంత్రి, హోంమంత్రి, అన్ని శాఖలు దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు సెలవులు వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ మనం చేయాల్సిన ఆలోచనలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు
నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం.